హాయ్ అండి. సింపుల్‌గా అయిపోయే మటన్ అండ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మటను చాలామంది ఇళ్లలో కొంచెం కొంచెం మిగులుతా ఉంటది కదండీ అప్పుడప్పుడు. అప్పుడు మనం ఏం చేయాలి? అటు కాకుండా ఇటు కాకుండా ఉంటది. సో, మనం దాన్ని ఏం చేయాలంటే ఎగ్ ముందు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని, అలాగే మటన్‌లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం మసాలా దినుసులన్నీ వేసుకోవాలనమాట. నేను చూపిస్తున్నాను కదండీ! ధనియాలు, బిర్యానీ ఆకు, గసగసాలు మెయిన్ ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే జీరా, చెక్క, దాల్చిన చెక్క అండ్ అలాగే ఇలాచి, వెల్లుల్లి రబ్బలు అండ్ అలాగే అల్లము. మటన్ కొంచెమే కాబట్టి ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఇవన్నీ తీసుకొని మనం ఒక మిక్సీ జార్‌లో వేసేసి బాగా రయ్యమని తిప్పేయాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని దాన్ని మిక్సీ చేసేసిన తర్వాత అప్పుడు ఒక పెనంలో ఆయిల్ తీసుకొని మిశ్రమాన్ని దాంట్లో వేసేయాలన్నమాట అండి. దానికన్నా ముందు ఏం చేయాలనంటే ఒక పెనంలో ఆయిల్ తీసుకొని హల్దీ వేసిండి దానిలో ఎగ్స్ మాత్రం ఫ్రై చేయాలన్నమాట అండి. ఫ్రై చేసిన తర్వాత ఆ ఫ్రై చేసిన ఎగ్స్ని పక్కకు తీసేసుకొని దాని తర్వాత మనం ఈ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. నేనైతే బయట పేస్ట్ అయితే వాడనండి. అంటే బయట ఉన్న మసాలాలు అయితే నేనేమిది పౌడర్లు అవి ఏమి యూస్ చేయనండి. నేను నా ఓన్గా మసాలా దినుసులు అన్నీ వేసుకుని చేస్తానన్నమాట. మంచి గ్రేవీ వస్తుందండి ఇలా చేసుకున్నారంటే. చాలామంది సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట అండి. నేను మసాలా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి మటన్ ఉంది కదండి అది వేసేసి బాగా మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత చూసారు కదండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఒక 10 మినిట్స్ తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచాలండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి కదండీ ఎగ్స్‌ని తీసుకెళ్ళి దాంట్లో వేసుకోవాలన్నమాట అండి. ఇంకో 10 మినిట్స్ ఆగిన తర్వాత చూసారు కదండీ ముక్క ఎంత బాగా ఉడికిందంటే అబ్బా! చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.